అన్న ప్రశ్నకి ఉష గారు ఏం సమాధానం చెప్తున్నారంటే, అసలు రైట్ అవేర్నెస్ అన్నదే లేదు. ఎందుకంటే రాంగ్ అవేర్నెస్ లేదు కాబట్టి. అవేర్నెస్ అంటేనే రైట్, సరైనది అని. కాబట్టి ఆ క్వశ్చన్ తప్పు. ఆ క్వశ్చన్ అడగాల్సిన రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే రాంగ్ క్వశ్చన్ వేస్తే రైట్ ఆన్సర్ రాదు. కాబట్టి రైట్ అవేర్నెస్ అనే విధంగా అడగవద్దు. అవేర్నెస్ అంటే ఏంటో అడుగు. అవేర్నెస్ అంటే ఏమిటి? మనం ఏమనుకుంటాము? అవేర్నెస్ అంటే ఏంటో తెలియకుండా ఇది అవేర్నెస్ అని భ్రమపడుతూ ఉంటాం అంతే. అసలు అవేర్నెస్ అంటే ఏంటో తెలియాలి. అవేర్నెస్ అంటే ఏంటో తెలియకుండా రైట్ టు రాంగ్ అనే పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ముందు సరికాని అభిప్రాయాలని పక్కన పెట్టుకో, ఈ మనసులో వాటిని తుడిచేయి. అవేర్నెస్ అంటే అవేర్నెస్సే, అది చాలా అమాయకంగా ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఆ అవేర్నెస్ ఉంది. అదేదో సంపాదించుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే సరికాని ప్రశ్న వేస్తే సరికాని సమాధానం వస్తుంది. మళ్ళీ ఒక సరికాని ప్రశ్నకి మళ్ళీ ఇంకో ప్రశ్న పుడుతుంది. కాబట్టి అందుకోసం రైట్ అవేర్నెస్ అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి అనే అది రెండు సరికాని ప్రశ్నలే. ఎందుకని? ఆల్రెడీ నీకు ఆ అవేర్నెస్ అనేది ఉంది. ఉదాహరణకి సూర్యాస్తమయం అవుతుంది. సూర్యుడు అస్తమయం అవుతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది, పొద్దుకూగుతుంది అన్న విషయం నీకు తెలీదా? ఒక గులాబీ పువ్వు వికసించింది, నీకు తెలీదా? గులాబీ పువ్వు చూడగానే అది గులాబీ పువ్వు అనే సంగతి నీకు తెలీదా? ఆ సూర్యాస్తమయం అవుతున్నప్పుడు దృశ్యం ఎంత అందంగా ఉంటుంది అన్న విషయం నీకు తెలీదా? అలాగే ఓ అందమైన బ్యూటిఫుల్ రోజు అంటే గులాబీ పువ్వు నీకు తెలీదా అది అందంగా ఉందా లేదా అని? అయితే ఇవన్నీ నీకేం చెప్తున్నాయి? నీకు అన్నీ అవేర్గానే ఉన్నావు నాయనా, అవేర్నెస్లోనే ఉన్నావు అని చెప్తున్నాయి. కాకపోతే నీకు ఏం కావాలా? కొంచెం రిఫైన్మెంట్ కావాలా? నీకు వస్తువులు మాత్రమే, వస్తువుల పట్లే పలానా వస్తువు అని ఉంటావు, కానీ నీ ముట్టు ఉన్న పరిస్థితుల్ని పట్ల అవేర్గా ఉండవు, రోబోలాగా ఉంటావు. అది వచ్చిన విషయం. సూర్యాస్తమయాన్ని చూస్తున్నా ఆ సూర్యాస్తమయంలో ఎంతో తాదాత్మ్యం, ఆ బ్యూటీ ఆఫ్ సన్సెట్, దాంట్లో నువ్వు తాదాత్మ్యం చెందటం ఉంటే ఆ సన్సెట్ యొక్క బ్యూటీ ఆ ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఆనందాన్ని, ఆ అందాన్ని చూసి ఆనందించడంలో అది అవేర్నెస్ అవుతుంది. కాదు నీ అవేర్నెస్ అంతా వస్తువుల మీద ఉంది. అక్కడ నువ్వు దేని మీద, ఏ ఆబ్జెక్ట్ మీద, ఏ వస్తువు మీద, ఏ టార్గెట్ మీద పెడతావో అది ఇక్కడ సన్సెట్, అలాగే సూర్యోదయము, అలాగే చంద్రోదయము, అలాగే ఫుల్ మూను.
అయితే నువ్వెంత ఈ యొక్క అనేక వస్తువులతో కప్పబడి ఉన్నావు. నువ్వు ప్యూర్ అవేర్నెస్, యు ఆర్ ప్యూర్ అవేర్నెస్. సైలెన్స్గా ఉండు, మౌనంగా ఉండు, అవేర్గా ఉండు, శాంతిగా ఉండు, అలర్ట్గా ఉండు. అవేర్గా ఉండు. ఇందులో విశేషం ఏంటంటే, ఒక అద్భుతమైన స్టోరీ జపాన్లో జరిగిన కథ చెప్తున్నాను. జపాన్కి ఒక కింగ్ ఉన్నాడు. జపాన్ కింగ్. ఆ జపాన్ కింగ్ ఏం చేశాడు, మహారాజు గారు కొడుకుని ట్రైనింగ్కి పంపించాడు. అవేర్నెస్ నేర్చుకోవడం, అవేర్నెస్లో ఎలా ఉండాలి. ఆ మహారాజు వృద్ధుడవుతున్నాడు. తన రాజ్యాధికారాన్ని బదిలీ చేయాలి, కొడుకుకి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి నీ పూర్తి శాయశక్తుల ఫుల్ ఎనర్జీతో ఉండు. నువ్వు అవేర్గా లేకపోతే నువ్వు ఈ రాజ్యానికి ఉత్తరాధికారి కావు. మళ్ళీ తిరిగి ఈ కింగ్డమ్ని ఇవ్వబడదు. అన్కాన్షియస్గా ఉంటే, నిద్రలో ఉంటే, అన్కాన్షియస్గా ఉంటే. ఇక్కడ నా కొడుకు, నేను తండ్రి కాబట్టి నాకు ఇస్తాను, వారసత్వంగా వస్తుందంటే అది రాదు. నా తండ్రి, నేను అవేర్నెస్ అనేదాన్ని నేను పొందితేనే, అవేర్నెస్ అనేదాన్ని ఎరుకతో ఉన్నానా లేదా అని ఆ అవేర్నెస్లో ఉండడాన్ని అభ్యాసం చేస్తేనే నాకు ఇచ్చాడు. అదే నేను సరైన అవేర్నెస్లో లేకపోయి ఉంటే నాకు ఈ రాజ్యాధికారం వచ్చేది కాదు. ఎందుకని? నేను పెద్ద కొడుకుని కాదు, నేను చిన్న కొడుకుని. ఇద్దరు అన్నలు నాకన్నా పెద్దవాడు, దాన్ని పొందలేదు వాడు. కాబట్టి అలాగే నీకు ఇలాగే జరుగుతుంది. మా నాన్నగారు నాకు అలా చేశారు, నీకు ఇలాగే జరుగుతుంది. ఇంకా సమస్య ఇంకా పెద్ద జటిలం. మా నాన్నగారికి 3 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు పెళ్లి అయ్యారు, నేను గెలిచాను. అవేర్నెస్లో నేను పాస్ అయ్యాను, టెస్ట్ నాకు వచ్చింది. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ కూడా లేదు. నువ్వు ఉన్నది నాకు ఒక్కడే కొడుకువి. నువ్వు ఈ టెస్ట్లో పాస్ కాకపోతే ఈ రాజ్యం వేరే వారి చేతికి వెళ్ళిపోతుంది, నీకు అందివ్వబడదు. నువ్వు వీధుల్లో పడి అడుక్కు తినాల్సిందే. కాబట్టి చావు బతుకు, చస్తావా బతుకుతావా, జీవన్మరణ సమస్య అయిపోయింది. కాబట్టి నేను చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఆయన నా గురువు, నాకే గురువు. నేను వృద్ధుడైపోయాను, ఆయన ఇంకా వృద్ధుడైపోయి ఉంటాడు. కాబట్టి ఎవరైనా నీకు నేర్పించవచ్చు, కానీ ఆయన సరైన వ్యక్తి. చెప్పు, మా నాన్నగారు జబ్బుతో ఉన్నారు, వృద్ధుడైపోయారు, ఏదో ఏ సమయంలోనైనా చనిపోవచ్చు. కాబట్టి టైం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఆయన చనిపోయే ముందు, చావుకు పూర్వమే నేను ఫుల్ అవేర్నెస్లోకి రావాలి, లేకపోతే నా రాజ్యం కోల్పోతుందని చెప్పు అన్నాడు. ఇది చాలా సంకేత పదం. ఈ స్టోరీ చాలా హిడెన్గా ఉంది, మర్మం ఉంది దీంట్లో. మనకు పితామహ పత్రిజీ ఏం నేర్పించారో తులసీదళం అనే పుస్తకంలో ఆధ్యాత్మిక శాస్త్ర విభాగంలో మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్
తర్వాత ఏం చెప్పారు? మైండ్ పవర్ అని చెప్పారు. రైట్. ఇక్కడ ఏమైంది? అవేర్నెస్. ఇక్కడ నువ్వు అవేర్నెస్ కనుక నువ్వు లేకపోతే, అవేర్గా లేకపోతే నీవు రాజ్యాధికారాన్ని కోల్పోతావు అని సింబాలిక్గా చెప్తున్నది. మన కింగ్డమ్ ఆఫ్ గాడ్ మన లోపల ఉంది. ఆ దేవుని రాజ్యం మన లోపల ఉంది. మనం అవేర్గా లేకపోతే ఆ దేవుని రాజ్యాన్ని ఉన్నా కూడా పొందలేని పరిస్థితి. నువ్వు సాక్షాత్తు దేవుడివే ఉన్నా ఆ దివ్యత్వాన్ని పొందలేని పరిస్థితి అవేర్గా లేకపోతే. సో అక్కడ అవేర్గా లేకపోతే, నిద్రావస్థలో ఉంటే నీ ఉపయోగం లేదు. అన్కాన్షియస్గా ఉంటే, నిద్రావస్థలో ఉంటే ఆ కింగ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే, కథలోకి వద్దాం. ఆ రాజుగారు కొడుకును పంపించాడు ఆ ఓల్డ్ మాస్టర్ దగ్గరికి. ఎక్కడో ఉన్నాడు, ఆ కొండల్లో ఉన్నాడు ఆయన. అంత చుట్టూతో పర్వతాలు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఓహో మీ శిష్యుడండి, మీ శిష్యుడు కొడుకునండి, ఆయన మహారాజు, ఆయన పంపించారని చెప్పాడు ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి. చాలా వృద్ధుడే ఆయన. ఫాదరే వృద్ధుడంటే ఇంకా ఆయన అంతకన్నా పెద్ద వృద్ధుడే. ఆయన ఏమన్నా అంటే, నేను సరైన వ్యక్తి అనే శిష్యుడిగా స్వీకరిస్తాను. నువ్వు సరైన వ్యక్తివా కాదా, నీకు ఆ క్వాలిటీ ఉందా లేదా, అవేర్నెస్ టెస్ట్ పెట్టినప్పుడు అవేర్నెస్లో నువ్వు పాస్ అవుతావా లేవా అని టెస్టులు పెడతాను. అదే తెలివి, అదే ప్రజ్ఞానిలో ఉందా లేదా, పరిపూర్ణంగా ఉన్నావా లేవా, అదే సంకల్ప భావంతో నువ్వు పూర్తిగా ఉన్నావా లేదా అని టెస్ట్ చేస్తాను. అలాగేనండి, మీరు ఏం చెప్తే చేస్తారన్నాడు ఆ యువరాజు. ఓకే, మొత్తం ఈ ఆశ్రమం అంతా ఊడ్చేయి అన్నాడు. అయితే గుర్తుపెట్టుకో, ఏ సమయంలోనైనా నీ వెనక వైపు నుంచి నేను కొడతాను, వెనక నుంచి వస్తాను. మొత్తం ఈ ఫ్లోర్ అంతా, ఈ నేలంతా శుభ్రం చెయ్యి. ఆ శుభ్రం చేసే సమయంలో నేను వెనక నుంచి వచ్చి కొడతాను, నా కత్తితో కొడతాను, కట్టి అలర్ట్గా ఉండు అన్నాడు. అదేంటండి, నేనేదో అవేర్నెస్ గురించి నేర్చుకుందామని వచ్చాను, ఇదేనయ్యా నేర్పించే పద్ధతి, ఇలాగే నేర్పిస్తాను అన్నాడు. ఒక సంవత్సరం గడిచింది. బిగినింగ్లో ప్రతిరోజు దెబ్బలు తింటూ ఉండేవాడు ఎవ్రీడే. క్రమక్రమంగా అవేర్గా రావడం అయింది. ఆ గురువు గారి అడుగు చప్పుడు వెనక నుంచి వస్తున్నాడు. ఆ గురువు యొక్క అడుగులు చప్పుడు వింటున్నాడు. అది ఏ పని చేస్తున్నా ఆ చప్పుడు వినపడుతున్నాయి. ఏ పనిలో పూర్తిగా నిమగ్నమైపోయినా ఆ మాస్టర్ చుట్టూతా ఉన్నాడు అన్న విషయాన్ని కనిపెట్టేస్తాడు. రెడీ అయిపోతున్నాడు. సంవత్సరం గడిచింది. అయితే అతను కొడవాడు బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిన తర్వాతే కొడుతున్నాడు. సరే, ఈ పని అయిపోయింది. ఇంకొక టెస్ట్. మాట్లాడుతున్నాడు ఎవరు, ఇంకో వ్యక్తితో, ఆశ్రమంలో ఉన్న ఇంకో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి గురువు వచ్చి కొట్టబోతే ఏమన్నాడు, పట్టుకున్నాడు, కట్టెన పట్టుకున్నాడు, టక్కన పట్టుకున్నాడు. ఓకే, బాగుందయ్యా, ఈ ఫస్ట్ లెసన్ అయిపోయింది, సెకండ్ లెసన్ రాత్రికి స్టార్ట్ అవుతుందండి. అదేంటి, దీంతో అయిపోయింది అనుకున్నాను, ఇది ఒకటే లెసనా, ఇలాంటి లెసన్స్ ఎన్ని ఉన్నాయన్నది. అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి సెకండ్ లెసన్ రాత్రి కూడా స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు రాత్రి కూడా కొడతా మొదలెడతాను, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కొడతాను. నువ్వు ఆ నిద్రలో మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి.
ఓరి దేవుడోయ్, ఎవరైనా నిద్రలో మెలకుగా ఉంటారా అని అనుకున్నాడు. ఏం వరి కావద్దులే, వేలాది మంది శిష్యులు ఈ టెస్ట్ పాస్ అయిపోయారు, మీ నాన్నగారు కూడా ఈ టెస్ట్ పాస్ అయ్యాడు, ఇదేం అసాధ్యమేం కాదు. కానీ కష్టమే, కానీ ఇది ఒక సవాలు. ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో ఆ రోజు రాత్రి, మొదటి రోజు రాత్రి దాదాపు 6 సార్లు, 8 సార్లు, 12 సార్లు రాత్రి దెబ్బలు తింటానే ఉన్నాడు. అక్కడ నిద్రపోవడం కష్టమైపోయింది. 6 నెలలు గడిచింది. ఒక ఆ నిద్రలోనే కొంచెం అవేర్నెస్ అనేది బిగిన్ అయింది. ఆయన కొట్టే ముందు కళ్ళు మూసుకొని, ఎందుకంటే కష్టపడతారు, మీరు చాలా వృద్ధులు, నేను కష్టపడ్డా, మీరు నన్ను కొట్టచ్చు, నాకు దెబ్బ తాకొచ్చు, కానీ మీరు ట్రబుల్ తీసుకుంటున్నారు, మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా నేను బతికే ఉంటాను, ఇబ్బంది ఏం లేదన్నాడు. అప్పుడు ఆ గురువు ఏమన్నాడు, ఓ ఎరుక్కుతో ఉన్నావు, వెరీ గుడ్, నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి, యు ఆర్ బ్లెస్డ్ వన్, ఈ సెకండ్ లెసన్ కూడా పాస్ అయిపోయావు. ఇప్పుడు ఈసారి, ఇప్పుడు దాకా నేను దేంతో కొడుతున్నాను, కట్టెతో కొడుతున్నా. 3వ లెసన్ ఉంది, అది ఏంటంటే రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది నిజమైన ఖడ్గంతో మొదలవుతుంది. ఎలర్ట్గా ఉండు, అన్కాన్షియస్గా ఉన్నావంటే నువ్వు ఫినిష్, చచ్చిపోతావు అన్నాడు. తెల్లవారింది. ఆ మాస్టర్ ఏం చేస్తున్నాడు, గార్డెన్లో కూర్చున్నాడు, పక్షులకి ఆహారం పెడుతున్నాడు, లేదా పక్షులకి ఆహారం కాకుండా లేదా వాటి పాటలు వింటున్నాడు. పాటలు పడతాయి ఇక పక్షులు, ఆ కోతలు వింటున్నాడు, పక్షి కోతలు. ఓ పక్క పువ్వులు వికసిస్తూ ఉన్నాయి, సూర్యోదయం అవుతుంది, పక్షుల పాటలు పాడుతూ ఉన్నాయి. ఆయన గార్డెన్లో కూర్చుని ఆ గురువు వింటున్నాడు. ఈయన, ఈ రాజకుమారుడు ఆలోచిస్తున్నాడు, ఇది ప్రమాదము, ఏదో కట్టిపెట్టి కొట్టాడంటే పెద్ద పెద్ద విషయం కాదు, అదే కత్తి పెట్టి నిజమైన ఆ ఖడ్గాన్ని పెట్టి కొట్టాడనుకోండి, ఇంకా నా పని అంతే సంగతులు, నేను చచ్చిపోతాను, ఇంకా నన్ను రక్షించుకునే ఛాన్స్ కూడా ఇవ్వడు. సో నన్ను నేను రక్షించుకోవాలంటే అవేర్నెస్ ఒకటే సాధ్యము అని అనుకున్నాడు. అయితే అంతవరకు బాగానే, ఇంకొక ఐడియా వచ్చి, ఈ ముసలోడు చాలా ప్రమాదస్తులాగా ఉన్నాడు, 3వ లెసన్ పేరుతో నన్ను చంపేసేటట్టున్నాడు, వాడికి అతను నన్ను చంపే కంటే ముందు నేను అతను చంపిస్తే పోద్ది అనుకున్నాడు. ఇవన్నీ ఆలోచనలే. పడుకుని మంచం మీద పడుకుని చల్లగా ఉంది, ఇంకా లేవలే, పడుకుని ఆలోచిస్తున్నాడు ఈ విధంగా, రేయ్ ఆ దుప్పటి ముసుగు తీసుకుని బయటికి రారా, పనికి మానేదో బయటికి రా అన్నాడు. ఏమిటి నీకు నీ గురువునే కొడదాం అనుకుంటున్నావా, నువ్వు కత్తితో చంపుదాం అనుకున్నావా, సిగ్గులేదు, నీ ఆలోచనల యొక్క అడుగుల చప్పుడు విన్నాను. చూడండి ఏమన్నాడు, చూడండి, ఇది ఎంత అద్భుతమైన వ్యవహారం. నీ ఆలోచనల యొక్క అడుగుల చప్పుడు. కాబట్టి ఆ పనికిమాలిన ఐడియాని డ్రాప్ చెయ్యి, నీ ఆలోచనలు నేను వింటున్నాను అన్నాడు. అంచేత నువ్వు నన్ను ఏం చేయలేవురా, నీ ఆలోచనలు నేను వింటూనే ఉన్నాను. ఆలోచనలు కూడా వస్తువులే, శబ్దాలు చేస్తాయి, అవి కదులుతాయి. ఎవరైతే అలర్ట్గా ఉంటారో ఆలోచనలు పసిగట్టేస్తారు. అవతలుడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది పసిగట్టేస్తాడు అలర్ట్గా ఉంటే.
అసలు నీకు ఆలోచనలు వస్తున్నాయి అన్న సంగతి నీకే ఎరుకలేని స్థితిలోనే నీకు ఆలోచన పుట్టినప్పుడే ఆయనకి సౌండ్ వచ్చేస్తుంది. వాటిని పట్టేసుకుంటారు. ఇలా ఉందిరా నీ కథ అని చెప్పేస్తారు. అప్పుడు ఆ రాజకుమారుడు చాలా సిగ్గుపడ్డాడు, కాళ్ళమే పడ్డాడు. అయ్యా నన్ను క్షమించండి, నేను నిజంగానే పనికిమాలిన వాడిని, స్టూపిడ్ని అన్నాడు. ఇక్కడ ఆ యొక్క ఖడ్గం అనేది క్వశ్చన్ కాదు, తన చుట్టూ ఏమి జరుగుతుంది. ఎందుకంటే ఒక మహారాజు పదవిలో ఉన్నాడు, పదవి ఎక్కబోతున్నాడు. తన చుట్టూ ఏం జరుగుతుందనే అవేర్నెస్ అనేది ప్రతి చుట్టూ అది విషయం కావాలి. తన శ్వాస మీద అవేర్నెస్సే కాకుండా, శ్వాస ఆడుతుంది, తన ఊపిరేనా లేకపోతే పక్కవాడు ఎవడన్నా ఊపిరి తీస్తున్నాడా, తన గుండె చెప్పుడైనా పక్కవాడు ఇంకెవడన్నా ఉన్నాడా, చిన్న గాలి చిరుగాలి వీసినా ఆ చిరుగాలికి ఆకులు చప్పుడు చేసిన, అయితే ఆ ఆకులు చెట్టు ఆకుల లేకపోతే ఎండిపోయిన ఆకుల ప్రతి విషయాన్ని అవేర్గా ఉండాలి. ఈ విధంగా మాస్టరు అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చాడు. రెడీగా అన్ని 24/7 ఏ క్షణంలోనైనా అవేర్గా ఉండడం నేర్పించాడు. ఇంకా అతను కత్తితో అవేర్గా లేకపోతే కత్తితో దాడి చేస్తారన్నాడు. ఆయన ఇంకా ఆ కత్తితో అంటే మా కత్తి అంటే చిన్న కత్తి అనుకుంటాం, అలా కాకుండా బాహుబలిలో ఖడ్గం అలాగా అనమాట. అది అన్కాన్షియస్గా లేడు, అంటే అలర్ట్ లేకుండా లేడు, పూర్తిగా అలర్ట్గా ఉన్నాడు. ఎందుకంటే జీవన మరణ సమస్య, ఏమో వెంటనే చంపేశాడేమో. అయితే ఇంకా ఈ ఛాన్స్ తీసుకునే ఇది లేదు కాబట్టి అలర్ట్గా ఉండడం అభ్యాసమైంది. 3 రోజులు ఇవన్నీ గమనించిన తర్వాత ఒక క్షణం కూడా ఇరుక లేకుండా లేడు కాబట్టి, ఒక సింగిల్ లూప్ హోల్ కూడా లేదు కాబట్టి 3 రోజులు ఒరే అబ్బాయి నువ్వు పాస్ అయ్యావు, ఇదిగో మీ నాన్నగారికి చెప్పు, ఇదిగో లెటర్ ఇస్తున్నాను, ఈ రాజ్యాధికారం నీదే అని. మనం ముందే చెప్పుకున్నాం ఇది సింబాలిక్ స్టోరీ అని. అంటే ఒక ఆధ్యాత్మిక విషయాల్లో ఈ స్టోరీకి అవేర్నెస్ అనే దానికోసం పట్టుకొచ్చారు. అయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివర్స్ అనే పాయింట్లో జీసస్ చెప్పిన పాయింటే దేవుని రాజ్యం నీ లోపలే ఉంది, వేరుగా ఉంటే దొరుకుతుంది అని. అలాగే నీలోనే ఆ దివ్యత్వం ఉంది, నీలోనే ఆ దేవుడు ఉన్నాడు అన్న ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది? దీంట్లోంచి వస్తుంది. అది అక్కడ అవేర్నెస్ అనేది నీలో ఉన్న ఉనికి యొక్క సహజ స్థితి. నువ్వు ఎంత మెలకువగా ఉంటే అండ్ మోర్ అవేక్గా ఉంటే ఆ అవేర్నెస్ అనేది నీ ఉనికి, నీ సహజ స్థితి అనే సంగతి తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నా అయితే నీ పరిస్థితి ఏంది? చిత్రం ఏంటంటే నీ పరిస్థితి ఏంటంటే ఒక యాంత్రికంగా రోబోలాగా చేయడం, మెకానికల్గా చేయడం జరుగుతుంది. నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు? నీ నడక యంత్రం నడిచినట్టుగా నడుస్తున్నది, అన్నట్టుగా లేవు. అక్కడ అలవాటు అయిపోయింది, మెకానికల్గా యాంత్రికంగా నడుస్తుంది. ఒక విచిత్రమైన 2 సంఘటనలు చెప్పి ముగించుకుందాం. ఉషా గారి దగ్గరికి ఒక ప్రొఫెసర్కి ఉన్న సమస్య వచ్చింది.
వాళ్ళ తల్లిదండ్రులు ఉషా గారి దగ్గర పట్టుకొచ్చారు. అతను నడిస్తే నడక ఒక అమ్మాయి నడిచినట్టు నడుస్తున్నాడు. అందరూ నవ్వుకుంటున్నారు, ఏంట్రా బాబు అమ్మాయిలాగా నడుస్తున్నాడు అని. యాక్చువల్గా స్త్రీలు నడవడానికి వారు గర్భాశయం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు నడుస్తారు ఒక పద్ధతిలో. గర్భాశయం లేకుండా అలాంటి నడక ఇతనికి ఎలా వచ్చింది? సాధ్యం కాదే. వారికి అది సహజం, ఆ చిన్న పిల్లలప్పటి నుంచి వాడు సహజమే. కానీ ఇతను అలా 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 పిల్లవాడప్పటి నుంచే ఈ అమ్మాయిలాగా నడవడం మొదలెట్టాడు. అమ్మాయిలాగా నడవడం మొదలెట్టేసరికి ఇంకా అది ఎంత ప్రయత్నించినా, అలా నడవద్దు అని ఎంత ప్రయత్నించినా అది బాగా లోతైన అభ్యాసం అయిపోయింది, అలవాటైపోయింది. దాని నుంచి బయటికి రాలేకపోయాడు. అతనే గొప్ప టాలెంటెడ్ పర్సన్, గొప్ప టీచరు, యూనివర్సిటీ. ఇలా అందరూ నవ్వుకుంటున్నారు, ఎక్కడ పోయినా అందరూ నవ్వుతున్నారు ముందు ఆయన నడిచే నడక చూసి. చూడు ఆ మనిషిని చూడు అని. ఇంకా అతనికి మానసిక వైద్యం చేయాల్సి వచ్చింది, థెరపీ కావాల్సి వచ్చింది. ఎంత థెరపీ చేసినా అది వర్కౌట్ అవ్వాల. ఎవరు సలహా ఇచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఉషా గారి దగ్గర పట్టుకొచ్చారు. ఉషా గారు ఏమన్నారు? ఇదండి నా సమస్య అన్నాడు ఉషా గారు. ఓకే, బాగానే ఉంది, ఆ సమస్య గురించి మర్చిపో, నా ముందు నడు, కాన్షియస్గా ఎరుకతో అమ్మాయిలాగా నడు అన్నాడు. అప్పుడు అతను తల్లిదండ్రులని చూసి, ఏంటి మీరు నా సమస్య వదిలించుకుందామనంటే నాకు సమస్యని అమ్మాయి ఇలాగా నడిచే ట్రైనర్ లాగా ఉన్నాడు అని అన్నాడు. లేదు, ఆయన చెప్పినట్టు చెయ్యి, ఆయన నిజంగా సంగతి మాకు బాగా తెలుసు, ఏదో సీక్రెట్ ఐడియా ఉంటుంది, నువ్వు నడువు, అవేర్గా నడువు అని అన్నాడు. నువ్వు మార్చుకోవాలని ప్రయత్నం చేయొద్దు, నువ్వు స్త్రీలాగా నడుస్తున్నావు కాబట్టి, అమ్మాయిలాగా నడుస్తున్నావు కాబట్టి, ఆ అమ్మాయిలాగా నడుస్తున్నప్పుడు ఆ అమ్మాయిలాగా ఎలా నడవాలో అలా ఎరుకతో నడువు అన్నాడు. ట్రై చేశాడు, అమ్మాయిలాగా నడలేకపోయాడు. మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు, ఆశ్చర్యపోయాడు. తన కళని తానే నమ్మలేకపోయాడు, తనని తానే నమ్మలేకపోయాడు. నా జీవితం అంతా, జీవిత పర్యంతం అంతా ఇప్పటి వరకు అమ్మాయిలాగా నడుస్తున్నాను, కానీ ఏ ప్రయత్నం లేకుండానే నడుస్తున్నాను, కానీ అందరూ నవ్వుతూ ఉన్నారు. ఆ వద్దు అనుకుంటుంటే అది ఇంకా ఎక్కువ అయిపోయింది, దాన్ని వదిలించుకోలేకపోయాను అంటే ఆయనకి ఏం చెప్పారంటే, నువ్వు ఎంత వదిలించుకోవాలంటే అంత తొందరగా అది గట్టి పట్టుకుంటుంది, నువ్వు కాన్షియస్గా నడవాలి, వదిలించుకోవడం కాదు, కాన్షియస్గా నడవాలి. నువ్వు ఏం చేస్తున్నావో ఆ స్త్రీలాగా నడుస్తున్నావా, కాన్షియస్గా నడువు, ఓకే పర్లేదు. అయితే ఈ విధంగా ఆయన అభ్యాసం చేశాడు. ఏంటి అభ్యాసం ఏమో లేదు, కాన్షియస్గా ఆ స్త్రీలాగా నడవాలి కదా, నేను స్త్రీలాగా నడుస్తాను అని చెప్పి కాలేజీకి పోయినా, సిటీకి పోయినా, క్లబ్కి పోయినా, ఎక్కడికి పోయినా కాన్షియస్గా నడవడం, స్త్రీలాగా అమ్మాయిలాగా కాన్షియస్గా నడవడం ట్రై చేశాడు. 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాల్లో అమ్మాయిలాగా నడవలేకపోయాడు, ఎంత ప్రయత్నించినా. ఎందుకంటే ఎఫర్ట్ చేసే కొద్దీ అవేర్నెస్ పెరుగుతుంది, మెలకు వస్తావు. నువ్వు యాంత్రికంగా చేస్తే ఏం లేదు. అక్కడేంటి, దానికి నీ ప్రవర్తనలో నువ్వు ఏం చేస్తున్నావో యాంత్రికంగా చేయొద్దు, ఎరుకుతో చేయి. అక్కడ అమ్మాయిలాగా నడుస్తున్నావు, ఇరుకుతో నడువు. ఇరుకుతో నడితే నడకపోయింది. అలర్ట్నెస్ నువ్వు ప్రయత్నించి. అలా కాకుండా అందుకుని వేళ నడిచాడు, యాంత్రికంగా నడిచాడు, రోబోలాగా నడిచాడు, అక్కడే ప్రయత్నం లేదు. నీ నడిచే నడకలో ఎలర్ట్గా ఉంటే నీ నడక సరి అవుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే,
స్మోకింగ్, అలర్ట్గా ఉండు అంతే. కానీ అన్కాన్షియస్గా కాదు, మెకానికల్గా కాదు, ఇది కూడా వదిలించుకోవచ్చు. ఆ విధంగా కూడా ప్రయోగం చేశారు, వదిలించారు. కాబట్టి నీకు అవేర్నెస్ ఉంది బాబు, నువ్వు దాన్ని అప్లై చేయడం లేదు. నీకు అవేర్నెస్ అనేది సహజ స్థితి, నువ్వు అప్లై చేయడం లేదు, వాడుకోవడం లేదు. భగవద్గీత ఉంది, దాన్ని నిత్య జీవితంలో ఎలా వాడుకుంటున్నామా లేదా, అలర్ట్గా ఉంటున్నామా లేదా అంటే మాకు భగవద్గీత తెలుసులే అని దాన్ని ఎవరు చూడాల. భగవద్గీత ఎవరు తెలియదు, తెలిసి ఉపయోగం ఏమి అప్లై చేయకపోతే. అలాగే అవేర్నెస్ ఉంది, అవేర్నెస్ ఉంది, కానీ నువ్వు అప్లై చేయడం లేదు. నువ్వు అప్లై చేసే కొద్దీ ఇంకా రాటు తేలుతావు, కత్తి పొదునవుతావు, షార్ప్ అవుతావు. అప్లికేషన్ లేకపోతే అది డస్ట్లో పడిపోతుంది, దుమ్ము పట్టేస్తుంది. అప్లై చేయి, ఏ నాలెడ్జ్ అయినా, అది ఐదర్ భగవద్గీత కావచ్చు, మరొకటి కావచ్చు. సో అవేర్నెస్ ఈజ్ రైట్, ఆల్ అవేర్నెస్ ఈజ్ రైట్. నువ్వు ఏ పని చేస్తున్నా ఎరుకుతో ఉండు, ఆ పని పట్ల ఎరుకుతో ఉండు. వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు కాదు, వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల కాదు, నీ పని పట్ల ఎరుకుతో ఉండు, నీ నడక పట్ల అవేర్నెస్ ఉండు, అలర్ట్గా ఉండు. నువ్వు తినడంలో అలర్ట్గా ఉండు, అన్కాన్షియస్గా ఉండగాక, ఎవ్రీథింగ్. కాబట్టి అవేర్గా ఉండటమే రైటు, అన్అవేర్గా ఉండటం రాంగ్. అంతేగాని అవేర్నెస్లో రాంగు రైటు ఉండవు. ఆల్రెడీ అవేర్నెస్ ఉంది, అప్లై చెయ్యి, అది సంగతి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక విషయం మీద కలుద్దాం. థ్యాంక్ యూ.